హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కింగ్ రోల్ పోషిస్తుంది. అయితే కింగ్ మేకర్గా తెలంగాణలో రాబోయే రోజుల్లో కావాలి అనేది ఆ పార్టీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు కూడా అనిపిస్తోంది. సో ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి, ఏ విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. నమస్కారం. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మీలో బ్రైట్నెస్ కనపడుతుంది బాగా. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అంటే ఐ విల్ నాట్ కాల్ ఇట్ అ టార్గెట్, బట్ ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఆశిస్తాం. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో కూడా ఒక మంచి బలమైనటువంటి శక్తిగా మేము ఉండాలని ఆశిస్తాం, అందులో డౌట్ లేదు. సో ఎందుకంటే 10 సంవత్సరాల అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. కాకపోతే అక్కడ మేము మొదట 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కాబట్టి సెకండ్ 5 సంవత్సరాలు మేము కంప్లీట్గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ అక్కడ మోర్గా ఉండుండొచ్చు, ఈవెన్ మీడియా పరంగా కూడా. బట్ ఓవరాల్గా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇబ్బంది ప్రజలకు ఉంటే అక్కడ ఉంటుందండి తెలుగుదేశం పార్టీ. అండ్ డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా మా లక్ష్యం ఎప్పుడు అధికారంలో ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ మంచి చేయగలుగుతాం. సో ఆ టార్గెట్ దిశగా వెళ్ళారు, అక్కడ సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి, అంతే కదా విడిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ పార్టీ ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రక్షాళన చేసి నిజంగానే మీరు రాబోయే రోజులు అధికారంలోకి చేరతారా? డెఫినెట్ గా అండి. అంటే పార్టీ ఉందా లేదా అనేటువంటి విషయ ఆ స్టేట్మెంట్ అయితే నేను ఒప్పుకోను. ఎస్, నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమంటారు అంటే కార్యకర్తల బేస్డ్గా నడిపించుకుంటూ వస్తున్నారు. 2014లో అన్ని సీట్లు గెలిపించుకున్నారు కార్యకర్తలు, అందరూ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. 2018లో కూడా గెలిపించుకున్నారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయారు. అయినా కార్యకర్తలు ఎక్కడా బెదరలేదు. మాలాంటి కార్యకర్తలు ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గలేదు. పార్టీ తరఫు నుంచి మా పోరాటం నడుస్తూనే ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీలో నాయకులు పుడుతుంటారండి. దట్స్ లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, పొలిటికల్ ఫ్యాక్టరీ అనుకోండి. అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని ఎందుకన్నా అంటే డెఫినెట్ గా ఇవాళ పీపుల్ లైక్ మీ ఆర్ గెటింగ్ బెటర్ ఆపర్చునిటీస్ కదా. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ ఆల్సో. సో రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఒక ఐ థింక్ సరికొత్త తెలంగాణ తెలుగుదేశాన్ని చూస్తారు మీరు. అంటే 83 ఫార్ములానా? అంతే కదా. సో ఆ ఫార్ములాతో వస్తున్నారు. ఒకటి రావు గారు, ఇప్పుడు 83లో ఏం జరిగింది, అప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, అంటే వాట్ ది పార్టీ హైకమాండ్ థాట్, అంటే అధిష్టానం ఏదైతే ఆలోచించిందో, ఏ రకంగా అయితే పార్టీ ముందరికి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంత పరంగా కావచ్చు, ఒక ప్రిన్సిపల్ పరంగా అయితే ఎలా అయితే వెళ్ళామో, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ కదా. ఎస్, ఒడిదుడుకులు ఉండొచ్చు రాజకీయాల్లో, కానీ ఇంత బ్రహ్మాండమైనటువంటి లెగసీ అంటాను నేను. యూ ఇమాజిన్ 83 నుంచి నౌ వీఆర్ ఇన్ 2024 అండ్ స్టిల్ వీఆర్ సీయింగ్ తెలుగుదేశం పార్టీ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ తెలుగు స్టేట్స్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు యువతని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, మహిళల్ని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఒక ప్లాట్ఫామ్ గా రాజకీయాల్ని కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ గా అందించడం కావచ్చు. సో వీ హ్యావ్ డన్ ఆల్ ఇన్నోవేటివ్ థింగ్స్. తెలుగుదేశం పార్టీ అంటే ఇన్ ప్రిన్సిపల్ గా మేము చేసి చూపించాం, వాటిని చెప్పడమే కాకుండా చేసి చూపించాం మేము వాటిని. ఆ రోజునే కదా మనం చూసింది, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, అన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చారు. అంతకుముందు రాజకీయ నేపథ్యం లేని వాళ్ళు చూపించారు అందరం కూడా. సో డెఫినెట్ గా ఇవాళ రోజున దాని పర్యావసానం ఏంటంటే, దాని రిజల్ట్ ఏంటంటే 40 సంవత్సరాల పాటు పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి సార్, 20 ఏళ్ళు మేము అధికారంలో లేని తెలంగాణ ప్రాంతంలో 20 ఏళ్ల నుంచి, అయినా సరే ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీస్ అని చెప్తాం కదా తెలుగుదేశం పార్టీని. క్యాడర్ బేస్ గా చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే. సో డెఫినెట్ గా ఒక 40 సంవత్సరాల పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి ఐ థింక్ ఐ వుడ్ సే జర్నీ we could continue because of the decision then.
కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు వేరుగా మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత 2014లో మీకు ఇచ్చినటువంటి 19 మంది బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు వాళ్ళని జారు విడుచుకోవటం, 2018లో 3 తెలుగుదేశం వాళ్ళని జారు విడుచుకోవటం, ఇవన్నీ కూడా పార్టీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాట్ల లేదంటే అవి డ్యూ కోర్సులో జరిగినాయా? పార్టీ నిర్లక్ష్యం అని నేను అన్నాను సార్ వాటిని. ఇప్పుడు ఏమైంది అని అంటే డెఫినెట్ గా వెదర్ వి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ 2014 కన్నా ముందరి నుంచి కూడా, అంటే ఉద్యమ సమయం నుంచి కూడా, ఈ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మనం తీసుకుంటే ఎందుకో తెలుగుదేశం పార్టీ టార్గెట్ గానే ఉద్యమం చేశారండి కొంతమంది. నేను ఐ డోంట్ గో బిహైండ్ ఇన్ సెయింగ్ దట్ స్టేట్మెంట్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులుగా ఏ రోజున కూడా మేము ఒక పార్టీకి అగెన్స్ట్ గాను, ఒక వ్యక్తికి అగెన్స్ట్ గాను, ఒక ప్రాంతానికి అగెన్స్ట్ గాను మేమే ఉద్యమం చేయలేదు. వాస్తవం చెప్తున్నాను నేను. ఎవరికి అగెన్స్ట్ గా ఉద్యమం చేశాము? తెలంగాణకి సంబంధించి న్యాయం జరగాలని మాత్రమే ఉద్యమం చేసాం. మాకేమి ఎవరు శత్రువులు కాదు అక్కడ. ఆంధ్ర ప్రజలేని శత్రువులు కాదు, ఏమంటారంటే ఏ పార్టీయో శత్రువు కాదు అక్కడ. కానీ ఒక పర్టిక్యులర్ పార్టీ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒక రకంగా అంటే వాళ్ళకి అది తప్పించి అస్తిత్వం లేదు. అది కామన్ కదా, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాళ్ళకి చాతనైనటువంటి ప్రయోగం వాళ్ళు చేశారు. నేను లెట్ మీ కంప్లీట్ సార్. నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజున తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో మలిదశ ఉద్యమం ఏదైతే తీసుకున్నామో అప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ, అప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు, మెయిన్ టార్గెట్ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో మేము బలంగా ఉన్నాం కాబట్టి. నేనేమంటాను అంటే డెఫినెట్ గా ఏమైందంటే దట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సెంటిమెంట్ సార్. వీ హావ్ టు యాక్సెప్ట్ దట్. దట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్. సో ఏమైపోయిందంటే తెలంగాణకి మేమేదో వ్యతిరేకం అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. కొంత మేరకు ప్రజలు దాన్ని నమ్మారేమో అనిపించింది నాకు, కొంత మేరకు. ఎందుకంటే కంప్లీట్ గా నమ్మితే మాకు 15 సీట్లు 2014లో రావు సార్. ఆనెస్ట్ గా 20 మొత్తం. సో అప్పుడు నాకు తెలిసి మేము ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ కి 23, 22 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో డెఫినెట్ గా ఆ రోజున కూడా ప్రజలు ఏం నమ్మలేదు. కానీ ఆ సెంటిమెంట్ అనేటువంటిది కొంచెం ఇట్ హ్యాడ్ హైయర్ ఇది ఉండేది. 63 కదండి, అది పెద్ద మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నారు తప్పించి సెంటిమెంట్, నేను అనేది సెంటిమెంటే ఆ రోజున ఇచ్చేసారు. సో దాంతో ఏం జరిగింది అంటే ఒక ఇంకా అయిపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ లాంటివి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఎవరైతే ఆ రోజున గెలిచినటువంటి నాయకులు ఉన్నారో మా భవిష్యత్తు కోసమనో ఇంకోటనో సరే, ఐ వుడెంట్ బ్లేమ్ దెమ్ ఇన్ ఎనీ వేస్, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ దెమ్. సో వాళ్ళు అది చేసుకొని మేము ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం అనేటువంటిది ఒక దీంట్లోకి వెళ్ళారు. స్టిల్ ఐ డెఫినెట్లీ విల్ నాట్ కాల్ ఇట్ ఏమంటారు అని అంటే అధిష్టాన నిర్లక్ష్యం అని నేను అనండి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. అంటే నేనేమంటానంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినంత తెలంగాణకి ఏ నాయకుడు చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఇది నగ్న సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. హైదరాబాద్ ఇవాళ ఈ స్టేజ్ లో ఉందంటే చంద్రబాబు నాయుడు 2020 విజన్ అనేది నాలాంటి వాళ్ళు జర్నలిజం హైదరాబాద్ సార్, నాట్ ఓన్లీ హైదరాబాద్. ఎందుకంటే మనం హైదరాబాద్ గురించి బికాస్ వీ హావ్ మేడ్ ఇట్ యాజ్ అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ది వరల్డ్ మ్యాప్ పెట్టాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ సార్ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, మీరు గమనించండి సార్, తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా ఊళ్ళల్లో బోర్లు వేయించిన తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఎక్కడ ఎందుకు మాట్లాడుతానంటే నీటి కటకట ఉన్న ప్రతి ప్రదేశంలో ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాను నేను. ప్రతి ఇన్ని కిలోమీటర్లకు స్కూల్ కావాలి, ప్రైమరీ స్కూల్ కావాలి, హై స్కూల్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. ఊళ్ళల్లో సంగతి మాట్లాడుతున్నాను నేను. ఫర్గెట్ అబౌట్ హైదరాబాద్. ఇవన్నీ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీయే కదా. ప్రతి ఒక్క ఊరికి రోడ్లు వేయించింది కూడా తెలుగుదేశం పార్టీయే కదా ఆ రోజున. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆంధ్ర కన్నా తెలంగాణకి ఎక్కువ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1996 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 దిగిపోయేంత వరకు కూడా ఆయన కంపేర్ చేస్తే ఆంధ్ర కన్నా తెలంగాణ ఎక్కువ చేశారు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. కంపేర్ చేస్తే అని కాదు, ఓవరాల్ గా సార్. ఐ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అండి? మహా అయితే ఒక 100+ కిలోమీటర్స్, లెట్స్ అస్యూమ్ ఆన్ లైటర్. సో ఇట్ బికమ్స్ ఈజియర్. ఎందుకంటే హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. అటు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈవెన్ మీరు ఆదిలాబాద్ తీసుకున్నా మహా అయితే 7-8 గంటలండి, నాట్ బియాండ్ దట్. సో ఇట్ వాజ్ అన్ ఈజియర్
థింగ్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ టు మేనేజ్ సర్టన్ థింగ్స్. అంతకు మించి ఏదో ఇక్కడికన్నా అక్కడ తక్కువ చేసాం, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ చేసాం అనేటువంటి పరిస్థితి కాదు. మీరు డిస్టెన్స్ లెవెల్లో చెప్తున్నారు, నేను చెప్తా. ఇప్పుడు ఆయన 96లో సీఎం అయ్యండి, 96 నుంచి 2004. ఆయన సీఎం అయ్యే నాటికి 65% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్ 45% ఉంది. ఈయన దిగిపోయిన నాటికి అదేమో 50-45 ఏమైంది, ఇదేమో 65 అయింది. సరే నేను ఒక విషయం చెప్తాను. 55 ఇది 55, అది 45 అయింది. అంటే ఉల్టా అయింది. అంటే ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు? నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, ఎక్కడైతే కొంత డెవలప్మెంట్ రిక్వైర్డ్ ఉంటుందో ఆయన ఎప్పుడు అక్కడ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా కియా లాంటి ఒక పరిశ్రమను తీసుకుపోయి అనంతపూర్లో పెట్టించారు. అవునా? వాస్తవమేనా ఇది? ఎందుకు పెట్టించారు సార్? ఎందుకు పెట్టించారు? ఆ పరిశ్రమని అనంతపూర్లోనే ఎందుకు పెట్టించారు? వెనకబడిన ప్రాంతంగా పెట్టించారండి. తెలంగాణ కూడా వెనకబడింది కాబట్టి ఎక్కువ పెట్టించారు రెవెన్యూ అనుకుందాం. ఆంధ్ర రెవెన్యూ కూడా తీసుకొచ్చి ఆంధ్ర రెవెన్యూ అని కాదు సార్, రాంగ్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు మీరు కొత్త పంచాయతీలు పెట్టకండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ ఎక్కువగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆయన దిగిపోయిన నాటికి తెలంగాణ రెవెన్యూ ఎక్కువ చేశారు అని అంటే తెలంగాణకి ఎక్కువ చేశారు. ఈ విషయాన్ని మీరు తెలంగాణలో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను చెప్పేది వినట్లా మీరు. నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ రకమైనటువంటి డివైడ్ తీసుకురాదు సార్. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి డివైడ్ అని కాదు. అక్కడ మీకు ఎక్కువ మాకు తక్కువ అనేది ఎక్కడ, నేను అదే చెప్తున్నాను, ఎక్కడ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మేము అక్కడ డెవలప్మెంట్ చేసాం. తెలంగాణలో చేసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసాం. అప్పుడు తెలంగాణలో కాదు, తెలంగాణలో ఎక్కువ చేశారంటున్నా నేను. సార్ అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చేసాం. నేను ఒక విషయం చెప్తాను, అదే మా లాక్యునా కావచ్చు అంటున్నాను. మేము ఏ రోజున ప్రాంతం బేస్డ్ గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడడం. ప్రాంతం బేస్డ్ గా మేము ఏ రోజున రాజకీయం చేయలేదు. తెలంగాణకి ఏం చేశారు చెప్పుకోవాలి. మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు 24 hours వాటర్ వస్తుందంటే కేసీఆర్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? 24 పవర్ వస్తుందంటే కేసీఆర్ అంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏ తెలంగాణ పౌరుల దగ్గరికి పోయి అడిగినా మా కేసీఆర్ చేసాడో లేకపోతే మా వాళ్ళు చేసాడో చెప్తారు. ఒక విషయం చెప్తానండి, ఐ థింక్ యూ హావ్ గాట్ టు ది రాంగ్ పీపుల్. మీరు ఒక్కసారి ఊళ్ళలోకి వెళ్ళి అడగండి. ఊర్లలోకి వెళ్ళి అడిగితే మీ ఊర్లో, ఎందుకంటే సార్ ఒక విషయం మనం గమనించాలి, ప్రజల మెమరీ కూడా మనం గమనించాలి. 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడ అధికారంలో లేవు, అవునా కదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేవు. సో డెఫినెట్ గా ప్రజల మెమరీ నుంచి కొంచెం ఫేడ్ అవుట్ అయ్యేటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. దట్ ఆల్సో వీ కెనాట్ డినై. కానీ స్టిల్ మీరు ఊళ్ళలోకి వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చింది నాకు తెలుసు అప్పుడు అసలు అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదండి. నేను రాజకీయాల్లోకి వచ్చాను. తెలుసా చంద్రబాబు నాయుడు 2020 విజన్ గురించి తెలుసా? Sir, I think I'm a direct beneficiary of it. I'm a direct beneficiary of it అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ 90s స్టూడెంట్. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నిటి వల్ల కూడా బెనిఫిట్ పొందినటువంటి జనరేషన్ నాది. నేను ఆ జనరేషన్ నుంచి వచ్చిందాన్ని, అందుకే చెప్తాను. సో వీ విల్ నో ఇట్, బట్ ఆర్ చిల్డ్రన్, లెట్స్ అస్యూమ్ ఆర్ చిల్డ్రన్ విల్ నాట్ నో ఇట్. ఇప్పుడు మా తమ్ముళ్ళకి చెల్లెలకి కూడా తెలియదండి. సో మా జనరేషన్ వరకే, ఎందుకంటే 98, 99 వాజ్ డన్ కదా. తర్వాత ఆఫ్టర్ దాట్ 2004 వరకు కేసీఆర్ తప్ప ఎవరు తెలియదు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్. నేను ఎందుకో చెప్తున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం అని అంటే, వీఆర్ ట్రైంగ్ టు రివైవ్ దోస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్. ఫస్ట్ థింగ్ చెప్పాలి కదా ప్రజలకైతే, మేము చెప్పాలి కదా. చేశారు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఇప్పుడు ఎంత విప్లవం తీసుకొస్తే, పరిపాలన విప్లవం తీసుకొచ్చారు, ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు, సామాజిక విప్లవం తీసుకొచ్చారు. ఇన్ని తీసుకొచ్చినా కానీ మీరు ఎక్కడా కూడా మీ స్థాయిలో చెప్పుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఇలా ఉందనుకుంటున్నాను. పరిస్థితుల్లో నేను దానికి కూడా ఒప్పుకోను. బట్ ఎస్, దెర్ ఈజ్ సార్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్కసారి ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ డెఫినెట్ గా యూ టెన్ టు లూజ్. ఏం జరిగింది అంటే, ఎంత మీరు అవునన్నా కాదన్నా నాయకులు వెళ్ళిపోయినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ నిర్లిప్తతకి కార్యకర్తలు కూడా గురవుతారు. ఆ నిర్లిప్తతలో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో దే డోంట్ tend to do what their original work about the party is. So definitely గా అక్కడ లూజ్ అయ్యాం. మేము కాదని నేను అనట్లేదు అస్సలు. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా సందర్భాల్లో మీరు నా ఎన్ని టాక్స్ చూసినా సరే చాలా మంది నాతో అదే ఫైట్ చేస్తూ ఉంటారు కూడా. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నా తోటి వాళ్ళు కూడా ఇదే అంటారు, నువ్వు తెలుగుదేశం ఎందుకు మాట్లాడతావు, తెలుగుదేశం ఎందుకు మాట్లాడతావు. అవును, ఇవాళ తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. నేను చేసిన పని నేను చెప్పుకోకపోతే ఎలాగా సార్? ఆ రోజున
ఎందుకంటే నేను ఆ జనరేషన్ కి చెందినటువంటి దానిగా చెప్తాను. నేను ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్ కి సంబంధించి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అండ్ జస్ట్ అరౌండ్ ద సెంటర్, ఎపీ సెంటర్ అని మేమైతే అంటామో, అక్కడ ఆల్మోస్ట్ 200 కాలేజీలు పెట్టించాడండి ఆయన. 200 కాలేజీలు. అది పెట్టించిన తర్వాత కూడా, ఈ విషయం అందరికీ తెలుసు కానీ తర్వాత విషయం తెలియదు, అది పెట్టించిన తర్వాత కూడా వీఆర్ నాట్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ది వరల్డ్ ఐటీ ఇండస్ట్రీని మన నీడ్స్ మీట్ చేయలేకపోతున్నాం అని చెప్పి, యునో వాట్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఒక కోర్స్ తీసుకొచ్చారు. BCA అనే కోర్స్ తీసుకొచ్చారు. 98లో తీసుకొచ్చారు ఆయనది. ఎంతమందికి తెలుసో తెలియదు. యునో వాట్ ద కోర్స్ టాక్స్ అబౌట్? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అన్ ఇంజనీరింగ్ కోర్స్. తీసుకొచ్చి ఆ ఇంజనీరింగ్ కోర్స్ లో ఉన్నటువంటి BCA చదివినటువంటి పిల్లలందరికీ కూడా MS కి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండేట్టుగా మాట్లాడారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టాకింగ్ అబౌట్ కోర్స్. థింక్ అబౌట్ అవర్ చీఫ్ మినిస్టర్ హూ హస్ గాట్ అ పర్టిక్యులర్ కోర్స్. ఇది చాలా మందికి తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చారంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన తర్వాత ప్రతి ఒక్క యూనివర్సిటీలో సార్, ఎందుకంటే ఐఎమ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ BCA. 98 లో మేము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ BCA మాదప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఆ కోర్స్ తీసుకొచ్చినప్పుడు మా నాన్నగారు ఒక లెక్చరర్ అండి. సో చాలా మంది, అయ్యో ఎవరైతే ఇంజనీర్లు కాలేకపోయారో, డాక్టర్లు ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ BPC బ్యాక్గ్రౌండ్, డాక్టర్లు కాలేకపోయారు, వాళ్ళందరికీ కూడా దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ కోర్స్. BPCకి BCAకి అందరికి అప్పుడు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టించారు. ప్రతి యూనివర్సిటీ లెవెల్లో ఒక ఎంట్రన్స్ టెస్ట్, అందరికి ఎలిజిబుల్ అది. సో యూ ఇమాజిన్ ది లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ దిస్ మ్యాన్ హస్ ఓపెన్డ్ అప్. Forget about him as a chief minister అండి. Think about him as an academician. ప్రతి గ్రూప్ కి చెందినటువంటి పిల్లలకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ లాజికల్ రీజనింగ్, యువర్ అనలిటికల్ థింకింగ్ అండి. ఐ స్టిల్ రిమెంబర్, అంటే థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అని, ఐ స్టిల్ రిమెంబర్ ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసా నేను. OU రాసా, KU రాసా, AU రాసా, అన్ని రాసా, ఎవ్రీవేర్. సరే ఐ టాట్, అది పక్కన పెట్టండి, కానీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్కడ ఆ రోజున మేమందరం రాసాం ఆ టెస్ట్ లో. రాసిన తర్వాత బ్రహ్మాండంగా యూనివర్సిటీ క్యాంపస్లలో, కాలేజీల్లో మాకు సీట్లు వచ్చాయండి. యూ ఇమాజిన్, ఐ హావ్ స్టడీడ్ ఫ్రమ్ క్యాంపస్ కాలేజ్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ సార్. ఐఎమ్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ దేర్. నాతో పాటు చదువుకున్నటువంటి, సరే నేనంటే రాజకీయాల్లోకి వచ్చాను కానీ నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ ఈక్వివలెంట్ టు అన్ ఇంజనీర్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్ అండ్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీస్ ఆర్ సెటిల్డ్. ఇప్పుడు ఆ ఇయర్లోనా జవహర్ నాలెడ్జ్ సెంటర్ కూడా పెట్టారు ప్రతి యూనివర్సిటీ. JKC ఐ థింక్ 97 అనుకుంటా సార్, ఓ ఇయర్ ముందర అనుకుంటా. జవహర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి ఆయన ఒక విప్లవం తీసుకొచ్చి సాఫ్ట్ స్కిల్స్ కి, అది మీరు అన్నట్టు ఐటీకి మీట్ కాలేకపోతున్నారు అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి అని చెప్పి. మై ఫాదర్ వాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన ఒక ఇంగ్లీష్ లెక్చరర్. లిటరల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా తిట్టుకునేవారు మా నాన్న. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు అని అంటే జన్మభూమి ఒకటి, అలానే ఈ JKCలో ఒకటి. మై ఫాదర్ వాజ్ కన్వీనర్ ఫర్ దట్ JKC అనమాట, బికాస్ హీస్ ఫ్రమ్ అన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కదా. సో హీ హ్యాడ్ టు టేక్ ఎక్స్ట్రా క్లాసెస్, హీ హ్యాడ్ టు టేక్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, హీ హ్యాడ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎంత వర్క్ చేయించే వాళ్ళంటే లెక్చరర్లతో సహా. బయోమెట్రిక్ అంటే ఒక పిల్లవాడి భవిష్యత్తుని సెక్యూర్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి ఎంత తపన పడ్డాడు అనేటువంటిది ఆ రోజున నిజంగా కూడా మా నాన్న రూపంలో కూడా నేను చూశానండి. ఇవన్నీ చూసాం కదా. చూసిన తర్వాత హైదరాబాద్ లో ఒక ఎంటైర్ ఈకో సిస్టమ్ బిల్డప్ చేశారు. మీరు గమనించండి, అంటే జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ బికాస్ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ సార్. మీరు ఈ టాక్ పెట్టినందుకు కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే అది ఒకటే కాదు, BCA తర్వాత దానికి MCA, ఇవన్నీ కూడా MS కి ఎలిజిబిలిటీ. తర్వాత యు గెట్ వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ISB లాంటి టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ యు గెట్ టు హైదరాబాద్. తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు. యు గెట్ టు హైదరాబాద్. వాళ్ళు సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు ఆయన తీసుకెళ్లారుగా. ఐ వాస్ దేర్ సార్. ఐ వాస్ దేర్. ఆయన నాటిన చెట్టును కూడా చూపించి వాళ్ళు తన్మయత్వం పొందారు కదా. మేమందరం ISB లో అంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఇట్ వాస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అండి ఫర్ మెనీ పీపుల్. ఎందుకంటే అలాంటి ఒక ఈకో సిస్టమ్ చూడండి. ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. తర్వాత కంప్లీట్ గా కంప్యూటర్ అప్లికేషన్ సైడ్ తీసుకొచ్చుకున్నారు. BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ తీసుకొచ్చుకున్నారు. తర్వాత MBA PGDBM ఇవన్నీ తీసుకొచ్చుకున్నారు. సో యూ హ్యావ్ అ కంప్లీట్ ఎకో సిస్టమ్ హియర్. హూ ఎవర్ కమ్స్ టు హైదరాబాద్
whichever company comes to Hyderabad, you get these skilled people here. Imagine the thought process of a chief minister అండి. అంటే నా రాష్ట్రానికి నువ్వు గనక ఒక కంపెనీ పెట్టడానికి వస్తే నీకు ఎంటైర్ సెట్ ఆఫ్ స్కిల్ సెట్ నేను ఇక్కడ ఇస్తున్నా నీకు. టెక్నికల్ స్కిల్ సెట్, నాన్ టెక్నికల్ స్కిల్ సెట్, మేనేజీరియల్ స్కిల్ సెట్, అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్ ది సపోర్ట్ స్టాఫ్, ఎవ్రీ వన్, టెక్నికల్ కాల్ సెంటర్స్ తో సహా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకొని కూర్చున్నాం. సో ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు అనేది ఆ రోజు చూసాం. అండ్ ఎస్, దీనికి బిగ్గెస్ట్ బెనిఫిషియరీ డెఫినెట్ గా తెలంగాణ సార్. తెలంగాణ ప్రాంతం ఎందుకో చెప్తాను. దాంతో పాటు మీరు ఐటీ సెక్టర్ గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఆయన అప్పట్లోనే బయోటెక్నాలజీ అనేవాళ్ళు సార్. బయోటెక్నాలజీ అండ్ ఆల్సో ఐ రిమైండ్ యూ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ రైటింగ్, ఇవన్నీ కూడా అప్పుడు అంటే మనం వరల్డ్ కి మనం తెలిసాం ఆ రోజున. చాలా మంది నన్ను ఈ మాట అన్నప్పుడు అంతకు ముందర తెలియదు అని ఎద్దేవా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు సార్. బట్ ఐ ఛాలెంజ్. నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తానంటే నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడలేదండి. ఈ టాక్ అయితే టాకింగ్ అబౌట్ ఒక విజనరీ లీడర్ కనుక, విజనరీ లీడర్ కనుక అధికారంలోకి వస్తే ఎంత మంచి కమింగ్ జనరేషన్స్ కి అవుతుంది అనేటువంటిది ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేశాడు సార్. ఎందుకంటే చాలా మంది ఏముందిలే, ఇంకేముంది, ఇంకా అయిపోయింది, బైపీసీ చేసాం, ఇంకేమీ లేదేదో వెళ్ళిపోవాలా, బీజెడ్సీలో ఏదో చేసుకోవాలా అనుకునేటువంటి సమయంలో బీసీఏ తీసుకొచ్చాడు, బీబీఏ తీసుకొచ్చాడు, ఇంకోటి తీసుకొచ్చాడు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అన్నాడు, మెడికల్ రైటింగ్ అన్నాడు, మీరు అన్నట్టు బయోటెక్నాలజీ అన్నాడు, ఇంజనీరింగ్ కోర్సెస్ లో బయోటెక్నాలజీ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. సో సార్, దిస్ ఇస్ ఆల్ సంథింగ్ వీఆర్ అంటే వర్కింగ్ ఎట్ పార్ విత్ ద వరల్డ్. బయోటెక్నాలజీ పార్క్ పెట్టినట్టు అంత బ్రహ్మాండంగా పెట్టారు ఆయన. అంటే ఇవన్నీ చేసే, నేను ఒకటి చెప్తాను సార్, ఇవన్నీ చేసినప్పుడు పీపుల్ మైట్ హావ్ హెకల్డ్ హిమ్. కానీ అంత చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా చూపించడం పాపం కదా తెలంగాణకి. పాపమే. నేను అందుకే ఇవాళ నన్ను చాలా మంది ఎన్నో మాట్లాడినారు సార్, నన్ను కూడా అన్నారు. ఇప్పుడు నన్ను ఒకసారి మీరు నా సోషల్ మీడియా కూడా తీసుకుంటే నన్నే ఒక తెలంగాణ ద్రోహిలాగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బికాజ్ ఐ టాక్ అబౌట్ సిబిఎన్ గారు అని. నేనేం చెప్తానంటే రాష్ట్రానికి మంచి చేశాడు ఆయన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, మంచి చేశాడు. ఇవాళ మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణకు మళ్ళీ మంచి చేస్తాం. బికాస్ మా బ్లడ్ లో ఉన్నదే మంచి చేయడం, తెలుగుదేశం బ్లడ్ లో. ఇంకేముంటుంది చెప్పండి. అక్కడ అందులో ఆయనకు ఉన్నటువంటి ఒక్క స్వార్థం చూపించండి. ఇన్ని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, బయోటెక్నాలజీ పార్క్ పెట్టినా, ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఫ్లైఓవర్లు వేసినా, లేకపోతే ఐఎస్బి తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకున్నాడు. రాజధాని అనేటువంటిది ఇట్ షుడ్ బి ది ఎపీ సెంటర్. డెఫినెట్ గా ఇట్ షుడ్ బి ది ఎపీ సెంటర్ సార్. అలాంటి ఒక ఆలోచనతో తీసుకొచ్చాడు ఆయన. అక్కడ ఎక్కడ ఆయనకు సంబంధించి ఒక చిన్నపాటి స్వార్థం కూడా ఎవరికి కనపడదు. నేను ఇదే మాట మేడం, ఎన్ఆర్ఐలు నాతో టచ్ లో ఉంటారు చాలా మంది. ఎందుకంటే నేను కూడా యూఎస్ఏ పోయి ఒక ఛానల్లో పనిచేసినప్పుడు సరే వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి నాకు జనరల్ గా ఇలాంటివి వచ్చినప్పుడు నాకు ఒక అతను చాట్ చేసింది ఏంటంటే, చాట్ నా దగ్గర కూడా ఉంది. అది ఇప్పుడు ఆయన చేసిన చాట్, చంద్రబాబు నాయుడు పప్పు పిల్లలకి ఇచ్చినట్టు కంపెనీలకి హైదరాబాద్ ల్యాండ్స్ ఇచ్చేశారు అని చెప్పి ఆయన చేస్తే నేను చెప్పాను, ఆ రోజున నేనే 94లో వచ్చాను, ఆ రోజున ₹1,00,000 నా దగ్గర ఉంటే ఇక్కడ నాకు కనీసం ఒక 20-30 ఎకరాలు వచ్చిండేది. అంత చీపులో ఇచ్చాడు, ఇప్పుడైతే ఇవ్వరు కదా. కానీ ఇప్పుడు 100 కోట్లు అని చెప్పి కేసీఆర్ ఇచ్చేస్తున్నాడు కదా ఈజీగా. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. అంటే ఐ హ్యావ్ బీన్ క్లోజ్లీ వర్కింగ్ విత్ సార్ ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 5 years సార్. రెగ్యులర్గా ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈవెన్ మొన్న కూడా నేను డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఐఎమ్ ఆన్ ఇన్సిడెంట్ టాక్స్ తో ఇక్కడ ఉన్నా కూడా ఆయన ఈక్వేషన్ ఎలా ఉంటుంది తెలుసా సార్? అంటే చాలా మంది నమ్ముతారో నమ్మరో కానీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఓకే ఫైన్, నీకేం కావాలి? ఒక కంపెనీ, నువ్వు ఏం కావాలి నీకు? టెల్ మీ జస్ట్, ఐ గివ్ ఇట్ యూ. బట్ అనే ఒక కండిషన్ పెట్టి, నా రాష్ట్రానికి ఇంత ఆదాయం నువ్వు తెచ్చిపెట్టాలి, నా రాష్ట్ర యువతకి నువ్వు ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆయన క్యాలిక్యులేషన్ ఎప్పుడు అలానే ఉంటుంది. సింపుల్, కట్టే కొట్టే తెచ్చే. నీకు ఎంత ల్యాండ్ కావాలి, ఏం కావాలి, నీకు బెనిఫిట్స్. వేరే రాష్ట్రం ఏమిస్తుంది, వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ ఇస్తానే నీకు. వేరే రాష్ట్రం నీకు ఒక 10 బెనిఫిట్స్ ఇస్తుంది, 10 రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది, దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తాను నేను. కానీ నా రాష్ట్ర యువతకి నువ్వు
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి, నా రాష్ట్ర ఖజానా పెంపొందించుకోవడానికి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. వెరీ సింపుల్ గా 3 పాయింట్లు చెప్తారు. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంది, మిడ్ టర్మ్ ప్లాన్ ఏంది, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంది, అంతే. టెల్ మీ అంటారు. తర్వాత నీకు ఏం కావాలో చెప్పు సార్. ఐ టెల్ యూ, చంద్రబాబు నాయుడు గారు అర్థం కావాలి అని అంటే ఇవాళ ఆయన విమర్శించే ప్రతి ఒక్కడు కూడా ఇంకో జన్మ ఎత్తాలి సార్. నాకు తెలిసి ఇంకో జన్మ కూడా కాదు, 10 జన్మలు ఎత్తినా ఆయన అర్థం కాదు. ఎందుకో చెప్తాను. బికాస్ ఆ మనిషిలో స్వార్థం లేదండి. హీ ఈజ్ అ ట్రూ స్టేట్స్మెన్ అండ్ హీ ఈజ్ అ ట్రూ లీడర్. లీడర్ అని నేను ఎందుకంటానంటే, రాజకీయంగా చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఆయన ఐ థింక్ వి కెన్ కాల్ హిమ్ పీపుల్స్ లీడర్. ఎందుకు పీపుల్స్ లీడర్ అంటే, ఆయనకి అనుక్షణం ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు సార్. ఇప్పుడు మీరు అంటారు అవునండి తిట్టుకుంటున్నారు కదా అంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంత చేస్తే హైదరాబాద్ లో ఇంత చేస్తే ప్రతి ఒక్కడు వాడికి నిజంగా కూడా సరిగ్గా ఏమంటారంటే 17-18 ఏళ్ళు కూడా ఉండవు సార్ వాడికి. వాడికి ఏంటో తెలియదు అసలు. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో వాడికి తెలియదు, ఎవడు ఏం చేశాడో వాడికి తెలియదు. వాడు వచ్చేసి తెలంగాణకి చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తాడు అంటాడు. అరే బాబు నీకేం తెలుసురా, నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చొని 4 ముద్దలు తింటున్నావు అంటే కూడా దానికి నిజంగా కూడా ఒక బీజం ఎక్కడ పడిందో కూడా ఒకసారి మీ నాన్ననో మీ అమ్మనో మీ తాతను పోయి అడగాల్సిన పరిస్థితి, అంత కోపం కూడా వస్తుంది నాకు. జర్నలిస్టులు కూడా చాలా మంది 80% జర్నలిస్టులు దగ్గర నుంచి చూసి కూడా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరు వచ్చినా కానీ ఓకే, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణ రాకూడదు. కన్వీనియన్స్ పాలిటిక్స్ అంటాను నేను. సో ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ మిస్ఫిట్ దేర్. ఆయన కన్వీనియన్స్ పాలిటిక్స్ చేయరు, ఆయన పీపుల్ పాలిటిక్స్ చేస్తారు. సో డెఫినెట్ గా ఆయన మిస్ఫిట్ అక్కడ. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరు 94 లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఏంటనే నాకు తెలుసు అండి. నా కళ్ళ ముందు నేను చూసాను. నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫ్లైఓవర్ లైన్ ఆయన శంకుస్థాపన చేస్తుంటే వీళ్ళందరూ అన్న మాట ఏంటంటే, పిచ్చి పని చేస్తారు, పిచ్చి తగ్గులకు వేరే కంట్రీలో అయితే కాల్ చేస్తారు అన్నారు ఆయన్ని. ఇల్లు ఇప్పుడు వీళ్ళే ఫ్లైఓవర్ పోటీ పడి కడుతున్నారు. వాళ్ళు అనేది నేను ఒక విషయం చెప్పనా, మీకు గుర్తుంటే, ఎందుకంటే యూ హావ్ బీన్ రిపోర్టింగ్ ఫ్రమ్ దెన్. ఇదే వైఎస్ఆర్ అప్పుడు ఏమన్నాడండి, కాంగ్రెస్ నాయకులు అందరూ ఏమన్నారు, కంప్యూటర్లో ఏమన్నా కూడబెడతాయా అన్నారా? వాళ్ళు రప్పల్లో తీసుకుపోయి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, 420 బాబు ఇది విజన్ 2020 కాదు 420 విజన్ అన్నారు కదా. అదే కాంగ్రెస్ నాయకులు, సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అదే కాంగ్రెస్ నాయకులు ఇవాళ రోజు నుంచి ఏం చెప్తారు, హైదరాబాద్ డెవలప్మెంట్ మా వల్ల అయిందని చెప్పుకుంటాడు ఒక్కొక్కడు, పోటీపడి మరి మేం చేసామని చెప్పుకుంటున్నాడు. హైటెక్ సిటీ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని చెప్తారు వాళ్ళు. అదే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరో తీసుకొచ్చారంటే ఆయన అంటున్నారు. సో రైట్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద క్రెడిట్, అన్యూ క్రెడిట్ మీరు తీసుకోవాలని అనుకుంటే అది మీ కాన్షియస్ కి నేను వదిలేస్తా. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నామండి, వి నో, మీలాంటి వాళ్ళు ఉన్నారు, యు నో. మీరు 90s లో కాలేజీలో మీకు తెలుసు కాబట్టి హిస్టరీ. ఇప్పుడు మీరు చేసిన దాన్ని, చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన దాన్ని ఇప్పుడు జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అది చెప్తేనే కదా మళ్ళీ మీకు ఇక్కడ రాజకీయంగా పునాదులు పడేది. అదే చేస్తున్నాం అంటున్నాను, మేము అదే చేస్తున్నాను సార్. ఎందుకనంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు చదువుకోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అండి. మీకు గుర్తుంది కదా రావు గారు, ఆ రోజున ప్రొఫెషనల్ కోర్సెస్ లో విమెన్ రిజర్వేషన్ ఇచ్చారు సార్. దట్ వాజ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు అసలు ఇంజనీరింగ్ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కోర్సుల్లో, మెడికల్ కాలేజెస్ లో, ఎంసెట్ లో, వాట్ వి కాల్ ఎంసెట్ లో అసలు రిజర్వేషన్ లేదు అమ్మాయిలకి. కౌన్సిలింగ్ లో 33% రిజర్వేషన్ ఇచ్చాడు. సరే ఇప్పుడు దట్ రిజర్వేషన్ విల్ నాట్ బి సో వ్యాలిడ్ బికాస్ యూ హావ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అప్లైయింగ్. కానీ ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ అది ఒక వరం అమ్మాయిలకి. మేము అనుకుంటాము అప్పుడు అమ్మాయిలకి ఇచ్చారు, ఉన్నదే ఓపెన్ కాంపిటీషన్ లో కొద్దిగా మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే సార్, డెఫినెట్ గా దిస్ ఇస్ ద టైమ్ టు రివైవ్ ఆల్ దోస్ థింగ్స్. Sir, there is something called short-term development of a state, long-term visionary plan and vision for the state. రెండు ఉంటాయి. సో మా టైంలో ఏం చేసామంటే, మేము షార్ట్ టర్మ్ గా చేసి చూపించాం, లాంగ్ టర్మ్ గా కూడా రాష్ట్రం ఎలా బాగుపడుకోవచ్చు అనేది చేసి చూపించాం. సాట్ టు స్టేట్ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా లాంగ్ టర్మ్ విజన్ మీద వాళ్ళకి పెద్దగా అవగాహన లేదండి. షార్ట్ టర్మ్ గానే ఆలోచిస్తున్నారు. సరే, షార్ట్ టర్మ్ గా వాళ్ళు సక్సెస్ పొందుతున్నారు, ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా రేపు పొద్దున్న రాబోయే తరాలకు మనం ఏమిస్తాం? కోట్ల అప్పిస్తామా? లక్షల కోట్లు అప్పిస్తామా? సరే, ఇవాళ మీరు ఒక నిమిషం ఆలోచించండి. 10 సంవత్సరాల తెలంగాణలో ఎన్ని స్కూళ్ళు కట్టారు సార్? ఎన్ని కాలేజీలు కట్టారు సార్?
దిస్ ఇస్ ద బేస్. తెలంగాణ కోసం అమరులుగా మారినటువంటి వాళ్ళ సంఖ్య కన్నా కేసీఆర్ 2014 నుంచి ఇప్పటి వరకు 23 వరకు పరిపాలించిన రైతులు ఎక్కువ చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. డెఫినెట్ గా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను మీ ఆ పాయింట్కి ఐల్ కమ్ బ్యాక్ సార్. బట్ నేను ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్పాను అంటే రాబోయే తరాలకి ఇప్పుడు మీరు సంక్షేమం ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం నేను తప్పనను, లేకపోతే కళ్యాణ లక్ష్మి లాంటిది ఇవ్వడం నేను తప్పను, ఇంకోటి తప్పను, ఏది తప్పను. కానీ రాబోయే తరాలకి మనం ఏం చేస్తున్నాం, వీ షుడ్ హ్యావ్ సమ్ థాట్ ప్రాసెస్ కదా. స్కూల్ కట్టాలి కదా, ఎడ్యుకేషన్ సెక్టర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. కేసీఆర్ మీరు అర్థం చేసుకుంటే తప్పేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఆయన ఏం చెప్పారంటే అభివృద్ధికి కొలమని ఏం చెప్పారంటే గతంలో ఆంధ్రాలో ఎకరా అమ్మితే ఇక్కడ 4 ఎకరాలు వచ్చింది తెలంగాణలో, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే 100 ఎకరాలకు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది, ఇదే అభివృద్ధి అని చెప్పి చూపించారు కదా ఆయన. సరే, అగైన్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ యాజ్ అ పొలిటికల్ లీడర్ హియర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను పొలిటికల్ లీడర్ గా కాదు, అంటే ప్రజల తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడితే నిజమైనటువంటి, నేను అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం 2 అంటాడు ఆయన. ఆ అన్న ప్రతిసారి కూడా నిజంగా కూడా ఆయన చాలా సార్లు దాని ద్వారా ఇబ్బందులు కూడా పడ్డాడు. ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడు జన్మభూమి వల్ల ఇబ్బందులు పడ్డాడు. జన్మభూమి తీసుకొచ్చాం ఆ రోజు 90s లో, చెప్పా కదా మా నాన్న లాంటి వాళ్ళు తిట్టలేదు ఆయన. అన్ని చాలా నష్టపోయాడు, కానీ ఎవరు లాభపడ్డారు? రాబోయే తరాలు బాగుపడ్డాయా లేదా? ఇప్పుడు ఇప్పుడు నేను విషయం చెప్తా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాను అని అంటే ఎట కడతావు? ఎన్ని ఎకరాలు నువ్వు దుబ్బేస్తున్నావు? సరే, ఔటర్ రింగ్ రోడ్ కడతాను అని అంటే తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కి చేంజ్ చేసుకుని రీఅలైన్మెంట్ చేసుకున్నటువంటి మహానుభావులు అందరూ ఇవాళ దానికి క్రెడిట్ తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కడతాను అని ఆ రోజున సార్ అంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్స్ కావచ్చు, ఆ రోజు చేసినప్పుడు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, స్థలాలు లాక్కుంటున్నాడు అన్నారు, పేదల్ని మోసం చేస్తున్నాడు అన్నారు. కానీ ఇవాళ 20 years డౌన్ ద లేన్, ఇమాజిన్ హైదరాబాద్ వితౌట్ ORR. ఇమాజిన్ సార్, ఆ రోజు వాగిన ప్రతి వాడిని నేను ఇవాళ అడుగుతున్నా, ఇమాజిన్ బతికే ఉండుంటారు వాళ్ళందరూ ఇవాళ ఉన్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనిపించట్లేదు, నేను అదే చెప్తున్నాను. ఆ ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తుంది. నేనేమంటానంటే సార్, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఒకటి, ఎస్, తాత్కాలికంగా మేము కొంచెం నష్టపోయాం సార్, పార్టీ చాలా నష్టపోయింది, అందులో డౌట్ లేదు. కానీ ఇవాల్టి వరకు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు అని అంటే లక్షల మంది జనాలు వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీలాంటి జర్నలిస్టులు, సరే పోనీ మీరు ఆ రోజున నిజంగా కూడా యూ హ్యావ్ సీన్ ఎంటైర్లీ, ఎవరైతే మీరు నాకు చెప్పారు చూసారా, ఎవరైతే ఆయన విభేదిస్తారని చెప్పారు చూసారా, వాళ్ళు కూడా ఆయనతో ఒక్కసారి కలవాలి, మాట్లాడాలి అనుకుని తాతాలు ఆడుతున్నారు. నాకు తెలుసు, నన్నే అడుగుతారు వాళ్ళు. కానీ విచిత్రంగా మొన్న ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత మొన్న ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన రోజు ఒక ట్వీట్ చేశారు విజయశాంతి గారు, చేసి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి మొత్తం నడపాలని చూస్తుంది బీజేపీ, బూచిగా చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది అనేటువంటి ఒక స్లోగన్. నేను ఒక విషయం చెప్తాను, విజయశాంతి గారి మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది నిజంగా కూడా. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ డెఫినెట్లీ అడోర్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అంటే ఉద్యమకారినిగా కూడా ఆవిడని నేను అడోర్ చేస్తాను. కానీ ఒక పొలిటికల్ లీడర్ గా మాత్రం షీజ్ అ మిస్ఫిట్ అంటున్నాను. మిస్ఫిట్ ఎందుకు అనంటే ఎప్పుడు ఏ పూట ఏ పార్టీలో ఉంటారో మీకే తెలియదు. ఫస్ట్ థింగ్, నేను కొంచెం హార్ష్గా మాట్లాడాలి ఇక్కడ. మీకు అసలు అవగాహనే లేదు, చంద్రబాబు నాయుడు గారి గురించి అవగాహన లేదు మీకు, పార్టీ గురించి అవగాహన లేదు మీకు, అసలు రాష్ట్రం గురించే మీకు అవగాహన లేదు అంటున్నాను. ఎందుకనంటే ఇవాళ రోజున రహస్య ఎజెండా పెట్టుకుని ఎవరు పాలించారు? గత 10 సంవత్సరాలుగా ఎవరు పాలించారు? కేసీఆర్ పాలించాడు. ఎందుకు ఏ రోజున మీరు కేసీఆర్ని క్వశ్చన్ చేయలేదు? మరి మీ పోరాట పటం ఎక్కడ పోయింది? మీ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది? ఉద్యమం చేసే కదా మనం ఇక్కడ వరకు వచ్చింది. ఇదే విజయశాంతి గారు 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేకపోతే ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఫర్గెట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారండి, ఫర్గెట్ అబౌట్ హిమ్. మీరు తెలంగాణలో రాజకీయం చేసిండ్రు కదా 10 సంవత్సరాలుగా, ఏం వెలగబెట్టిందని అడుగుతున్నాను నేను. తెలంగాణలో ఉండి మేము రాజకీయం చేసినాం అంటున్నారు కదా, ఏం సాధించిన మీరు స్టేట్ కి? ఏం చేసిన మీరు స్టేట్ కి? స్వయం పాలన సాధించామని చెప్పి. ఏం స్వయం పాలన? దొరల పాలననా?
ఏం స్వయం పాలన? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా మీరు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా? ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే సార్ మేమున్నాం సార్, మీరు లేరా ఆ రోజున? మీరు ఉన్నారు కదా, మేము వెళ్ళిన ప్రతి చోటకి మీరు కవరేజ్కి వచ్చారు కదా ఆ రోజున, ఏ ఛానల్లో ఉన్నా సరే వచ్చారు కదా సార్. 9 నెలల పసికందు మీద ఒక తల్లిగా బాధపడిన రోజు సార్ నేను అది. 9 నెలల పసికందు మీద అన్యాయంగా అఘాయిత్యం చేసి ఒక దుర్మార్గుడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మేము ఆ రోజున వెళ్ళి ఫైట్ చేస్తే ఎక్కడుందండి విజయశాంతి? బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి 24 గంటలు ఆ డివైడ్ తీసుకురావడం ఒక సరదా, వాళ్ళకే చెప్తున్నా. తెలంగాణ ఆడబిడ్డ, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక డాక్టర్ నడి రోడ్డు మీద ఆ పిల్లని అఘాయిత్యం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఏం చేశాడు కేసీఆర్ ఆ రోజున? కేసీఆర్ కదా పాలిస్తున్నది, పరిపాలన చేశారు కదా, ప్రతిభ నుంచి బయట రాలేదు కదా. ఏం చేశారు వీళ్ళందరూ? సార్ ఇవన్నీ వదిలేయండి సార్. ఆదిలాబాద్ జిల్లాలో టేకు లక్ష్మి గోళ్లతో సహా పెరికేసి అఘాయిత్యం చేసి గోళ్లతో సహా పెరికేసి అమానవీయంగా చంపేస్తే సార్ ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ? కాజీపూర్ ఏదో అక్కడైతే ఒక 8 మందిని అసలు రేప్ చేసి చంపేసి బాయిలో వేశారు. అమీన్పూర్ లో ఒక హాస్టల్లో. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ బాధితుల పక్షాన మేము పోరాడాం, వాళ్ళ కోసం కొట్లాడాం. తెలంగాణలో ఒక మహిళా కమిషన్ రావాలని చెప్పి నడి రోడ్ల మీద పడి కొట్లాడి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి కేసులు వేయించుకొని అరెస్ట్లు అయ్యి అన్నీ చేసాం. ఇన్ని రోజులు మాకు ఎక్కడ కనబడలేదా మరి విజయశాంతి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి మాత్రం అసలు విషం వెళ్ళగక్కడానికి ఇట్లా విషం విదజిల్లడానికి వచ్చేస్తుంటారు. నేను ఇవాళ అడుగుతున్నాను సార్ అదే విజయశాంతి గారిని, ఇఫ్ షీ కమ్స్ ఫర్ అ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ ఐ విల్ సిట్ విత్ హర్. చలో చెప్పు నాకు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి చేసినటువంటి అన్యాయం ఏంటో ఒక్క ముక్కలో చెప్పమని చెప్తున్నాను నేను. ఇఫ్ షీ హాస్ ద గట్స్ టు టాక్, ఆవిడలానే కాదు విజయశాంతి ట్వీట్ చేసింది కదా, విజయశాంతిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి నష్టం ఏంటో చెప్పు. ఒక నైస్ గా పదం చెప్తుంటారు, తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నా, ఏం ద్రోహం చేశామో చెప్పంటున్నా. మీరేం ద్రోహం చేశారని నేను చెప్తా, ఇప్పుడు కూర్చోబెట్టి లెక్క పెట్టి చెప్తా. మీరు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ లో ఉన్నా, ఇంకే పార్టీలో ఉన్నా నాకు అనవసరం. ఏ పార్టీ ఎంతెంత ద్రోహం చేసిందో కూడా నేను చెప్తా కూర్చొని. హే వాట్ నాన్ సెన్స్. వీళ్ళ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు సార్, వీళ్ళ కన్వీనియన్స్ కోసం స్టేట్ హుడ్ ని తీసుకొస్తారు, వీళ్ళ కన్వీనియన్స్ కోసం సెంటిమెంట్ ని తీసుకొస్తారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల పాటు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్వపరిపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ఎక్కడ పోయినా మీరందరూ? ఎందుకు మీ నోళ్ళు వెగల్లే ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారు అయినా నాకు ఇంకొకటి అర్థం కాదు సార్, ఇవాళ ఆవిడ ఏ పార్టీలో ఉందో నాకు తెలియదు కానీ ఐఎమ్ సారీ, ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కాంగ్రెస్ లో ఉంది, ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్, ఐ లవ్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్, అందులో డౌట్ లేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలు వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట. వీళ్ళు కూడా వెళ్ళొచ్చు అక్కడికి, వేరే స్టేట్లకి చేయొచ్చట, మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ఆంధ్రాకి వెళ్ళొచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, హైదరాబాద్ తెలంగాణ కదా సార్, హైదరాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట. ఇదెక్కడ లాజిక్ అండి? ఇదెక్కడ లాజిక్ చెప్పండి నాకు. వీళ్ళు ఎక్కడెక్కడో పోయి రాజకీయం చేయొచ్చు, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు. ఇంకొకటి సార్, తను కాంగ్రెస్ లో ఉంది అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఐ ట్రూలీ డిడ్ంట్ నో దాట్. సార్ వైఎస్ఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణకి వ్యతిరేకమా సపోర్టివా సార్? వైఎస్ఆర్ తెలంగాణకి వ్యతిరేకం పక్కా. రైట్. అసలు తెలంగాణ రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ ఇచ్చింది వాళ్ళు కదని మన జయంతి సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు కదా కదా. మరి ఇవాళ అదే వైఎస్ఆర్ గారికి బ్రహ్మాండంగా నిలబడి జయంతోత్సవాలు అన్ని చేసుకుంటా ఉన్నారు మీరు. ఆ వైఎస్ఆర్ గారికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మేము ఇక్కడ పెడుతున్నాం అంటున్నారు మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి మార్క్ పాలన మేము తెలంగాణలో తీసుకొస్తాం అంటున్నారు మీరు. ఐఎమ్ నాట్ గోన్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ అ పర్సన్ ఇన్ పర్టిక్యులర్. మరి ఏం మాట్లాడదాం సార్ దాన్ని? ఎవరు తెలంగాణ ద్రోహులు ఇవాళ? అంటే రాజకీయం చెయ్యాలి అని అంటే మీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివినాం మేము. ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యాలి అని అనుకుంటే. కానీ సార్ ఒక విషయం చెప్తా, దేర్ ఈజ్ అ లైన్ సార్. కానీ మీరు వెనకబడ్డారు కదా ప్రజల్ని కన్విన్స్ చేయడంలో. నేను ప్రజల్ని కన్విన్స్ చేయడంలో వెనకబడ్డం అనేటువంటి మాట కూడా నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ సార్. ఒక్కటి ఏంటంటే అధికారం మాత్రమే
ఒకవేళ కొలమానం అయితే అక్కడ వెనుకబడ్డం కావచ్చు, మరి రాజకీయ పార్టీలకి అధికారం కదా. వెనుకబడ్డం కావచ్చు, నేను కాదనట్లే. కానీ ఇవాళ మీరు సగటు తెలంగాణవాది దగ్గరకు పోయి వెళ్ళి మాట్లాడండి, రాజకీయ నాయకుల దగ్గర కాదు, సగటు తెలంగాణవాది దగ్గర పోయి మాట్లాడండి. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇంత చేసినప్పటికీ అతను ద్రోహిగా లేదంటే ఆయన బూచిగా చూపిస్తున్నారు కదా, ఇది ఎలా మారుస్తారు మీరు? మీకు ఛాలెంజ్ కదా ఇది తెలంగాణలో. నేను ఇప్పుడు మాట్లాడాను. డస్ షీ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్? ఉందా తనకు ఆన్సర్? ఈ వాయిస్ ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రతిసారి ఈ జనరేషన్ తీసుకెళ్ళాలి కదా. మేము అదే చెప్తున్నాం. గడప గడపకి తెలుగుదేశం అనేటువంటి ప్రోగ్రామ్ మేము ఇదివరకు కూడా తీసుకున్నాం, మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నాము. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మేము మా ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. బికాస్ సార్ ఐ బిలీవ్ తెలంగాణ ఆల్సో హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సెంటిమెంట్ పాలిటిక్స్. తెలంగాణ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని అంటే ఈ సెంటిమెంట్ రాజకీయాల నుంచి బయటపడాలి తెలంగాణ. ఇలాంటి కుహనా తెలంగాణ వాదుల చెర నుంచి బయటపడాలి తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళే నా ఇంటర్వ్యూలో లాస్ట్ వీక్ లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడం మళ్ళీ ఆంధ్ర పాలకులు వచ్చేస్తున్నారు, ఆంధ్ర పాలన రాబోతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు కోదండరామ్ గారు కాంగ్రెస్ తో ఉన్నారు, కాంగ్రెస్ పాలన ఉంది అంటే ఏంటి, ఢిల్లీ పాలన ఉందా? ఈ ప్రశ్న కూడా కోదండరామ్ గారు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు అంటే అంత చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ రోజున రాజకీయం అంటే నేను ప్రాంతం బేస్డ్ గానే మాట్లాడతా అంటే అది ఎంతవరకు సబబు అనుకుంటున్నారు సార్ మీరు? తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన కూడా ఓపెన్ సవాల్ సార్. నేను ఒక మాట చెప్తున్నా కదా, మీరు అందరితో మాట్లాడతారు కదా, అందరితో టచ్ లో ఉంటారు, డిబేట్ పెట్టండి సార్, డిబేట్ కోదండరామ్ గారితో పెట్టండి, విజయశాంతి గారితో పెట్టండి, ఇంకెంత మంది వస్తారో అంత మందితో పెట్టండి. ఎవరెవరైతే మేము తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారో వాళ్ళందరితో పెట్టండి. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణకి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఏంటి? ఊరికే గాల్లో మాటలు మాట్లాడడం కాదు కదా. అదేదో వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు అన్నాడు అని అన్నట్టు కాదు కదా. ప్రూవ్ చేయమంటే పారిపోయిన అసెంబ్లీలోకి వెళ్ళి కూడా వాళ్ళు ప్రూవ్ చేయవయ్యా ఈ మాటలు ఎక్కడన్నా అని అంటే పారిపోయిన అసెంబ్లీలోకి వెళ్ళి, గుర్తుంది కదా మీకు? దానికి ఎవిడెన్స్ లేదు మరి. అంటే వీళ్ళు కూడా 24 గంటలు ద్రోహి అంటే ఏంటి ద్రోహం? ఉత్తర తెలంగాణకి నష్టం జరుగుతుందని చెప్పి బాబ్లీ దగ్గరకు పోయి కొట్లాడడం చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహమా తెలంగాణకు? ఉత్తర తెలంగాణకి ద్రోహం జరుగుతుందని చెప్పి ఇవాళ కూర్చొని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ని అడుగుతున్నాను నేను. వెళ్ళిందా కాంగ్రెస్ ఆ రోజున అక్కడికి? ఎవరు వెళ్ళిండండి? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. ఎవరు కేసులు పడ్డాయి? ఎవరు పెట్టించుకున్నారు కేసులు? ఎవరి మీద కేసులు పడ్డాయి? చంద్రబాబు నాయుడు గారి మీద, నాయకుల మీద పడ్డాయి. ఎవరి మీద లాఠీ చార్జ్ అయింది ఆ రోజున? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద లాఠీ చార్జ్ అయింది ఆ రోజున. భలే మాట్లాడతారే ఒక్కొక్కడు వచ్చి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇది అగైన్ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమాసిటీ విత్ ఎనీబడి. కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తా అంటే మాత్రం ఊరుకోండి, ఖచ్చితంగా ఊరుకోండి. సో అన్యాయం చేయకుండా ఉండాలి, అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకన్నా మీరు ముందుగా వెళ్ళాలి, పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఆ వాయిస్ ఇప్పుడు జనరేషన్ వినిపించాలంటే మీ దగ్గర నాయకుడు ఉన్నాడా? డెఫినెట్ గా సార్. నాయకుడు ఎందుకు లేరు సార్? నాయకులు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను తెలుగుదేశం కాదా? నాలాంటి వాళ్ళు తెలుగుదేశంలో అసలు మీరు లెక్క కూడా పెట్టలేరు, అన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం. మరి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడే లేకుండా చేశారు. అధ్యక్షుడు లేకుండా నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను సార్. హ్యావింగ్ అ వాయిస్ ఇస్ డిఫరెంట్, వాయిసింగ్ అవుట్ ఇష్యూస్ ఇస్ డిఫరెంట్. బట్ ఒక అధ్యక్షుడిగా ఇప్పుడు ఆల్రెడీ ఒక రమణ గారు ఉండే, తర్వాత బక్కిన్ గారు ఉన్నారు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సో దేర్ హ్యాస్ బీన్ అ కాన్స్టెంట్ ఏంటి అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగింది అధ్యక్షుడి విషయంలో. సో దానికి సంబంధించి ప్రాపర్ టైం ఇచ్చి ఒక ఐ థింక్ ఇంకా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఒక డెసిషన్ రావాలి అనేటువంటిది సార్ ఉద్దేశం. మొదటి విషయం ఇప్పుడు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బక్కేర్ నరసింహులు లేదా కాసాని జ్ఞానేశ్వర్ వీళ్ళంతా ఓల్డ్ జనరేషన్ పీపుల్ అండి. వాళ్ళు ఇచ్చేటువంటి వాయిస్ ఇప్పుడు జనరేషన్ పోతుందా? ఇప్పుడు మీ టార్గెట్ జనరేషన్ ఇప్పుడు అవును కదా, అందుకనే కదా ఇప్పుడు మరి అలాంటి క్లారిటీ ఇచ్చారు కదా. ఏంటది? మొన్న సార్ స్పీచ్ అయితే మీరు చూడలేదు రావు గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి స్పీచ్. ఆయనే మాట్లాడేది, ఆయనే జాతీయ అధ్యక్షుడు. జాతీయ అధ్యక్షుడు ఓకే, ఆయన అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ కూడా కనెక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు? ఈసారి మేము రివైవ్ చేస్తున్నాం, యువతకి అవకాశం ఇస్తున్నాం, చదువుకున్న వాళ్ళని మేము ముందర పెడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. సో హీస్ డూయింగ్ ఇట్. We have to give him something because ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యే లీడర్ రాబోతున్నారు. డెఫినెట్ గా స్ట్రాంగ్ లీడర్ రాబోతున్నారు.
ఓ డిసైడ్ ఏంటండి డిసైడ్ అంటున్నా స్ట్రాంగ్ అని అంటే అంటున్నా అఫీషియల్ గా చెప్పినా మీరు డిసైడ్ అని మీకు తెలిసింది అంటున్నా. అలా ఏం లేదు. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్ గా ఆలోచించి అంటే ఇప్పటి వరకు ఒక 40 ఏళ్ళు మనం రాజకీయం చేశామండి. ఇక్కడ 40 ఏళ్ళు పార్టీ బ్రహ్మాండంగా ప్రజల తరఫున ఉంది. సో ఇంకో 40 ఏళ్ల పాటు కూడా పార్టీ అదే ఊపుతో ప్రజల్లో ఉండాలి అంటే వి నీడ్ దట్ యంగర్ లీడర్షిప్, వి నీడ్ దట్ స్ట్రాంగర్ లీడర్షిప్. సో అలాంటి లీడర్షిప్ కోసమే ఇతర పార్టీ నుంచి వచ్చేవాళ్ళ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళనేనా? సరే ఏదైనా సరే తెలంగాణ తెలుగుదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అండ్ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ అని నేను మరీ చెప్తున్నాను. ఏంటి యాక్షన్ ప్లాన్ ఉందా? అసలు మొన్ననే మీటింగ్ లేదు అనౌన్స్ చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూశారు. అంటే మీడియాలో కూడా అదే వచ్చింది. కానీ అక్కడ చూస్తే మీడియా అనుకున్నట్టుగా మేము పని చేయం కదా. మీరు అనుకున్నట్టు చెప్పండి. మొన్న మీటింగ్ కార్యకర్తలతో, అందుకని ఆ రోజు చూడండి ఎవరి స్పీచ్లు లేవు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎందుకంటే హీ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ద కార్యకర్తస్. ఎందుకంటే సార్ ఇన్ని లక్షల మంది కార్యకర్తలు తెలంగాణలో బాబు గారి కోసం ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఏ రోజున కూడా ఎదురెళ్లకుండా, ఏ రోజున ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అంతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో మొన్న ఆయన కార్యకర్తల్ని అడిగారు, నేను ఉండాలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ వద్దా అని అడిగారు. ఉండాలి సార్, స్ట్రాంగ్ గా ఉండాలి, మన జెండా ఇక్కడ రెపరెపరాలి అనేటువంటి మాట కార్యకర్తల నుంచి వచ్చింది. కార్యకర్తల నుంచి ఏదన్నా మాట వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టినట్టున్నారు. లేదు అంటే డెఫినెట్ గా మీటింగ్స్ పెట్టామండి. మీటింగ్స్ అంటే దట్ విల్ డెఫినెట్లీ బి దేర్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. బట్ దిస్ మీటింగ్ వన్స్ వీ హావ్ వన్ దేర్, అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి మన నెక్స్ట్ స్టెప్ తెలంగాణలో ఏంటి అనేది కార్యకర్తలను అడిగారు, నాయకులను అడగల. అసలు నాయకులతో మాట్లాడాలి సార్, తెలుసా మీకు? అసలు ఆ రోజు నాయకులతో ఎవరితో మాట్లాడాలి సార్? ఎవరితో మాట్లాడాలి? కార్యకర్తలను అడిగి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మాత్రమే పనిచేయబోతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ని ప్రెసిడెంట్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి మనం ప్రిపేర్ కావాలని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు. తీరా చూస్తే అసలు ఎలక్షన్ లోనే కనపడలేదు తెలుగుదేశం పార్టీ. దట్ వాస్ డిఫరెంట్. అప్పుడు మీకు తెలుసు సిచ్యువేషన్ ఏమైందో తెలుసు. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏ విధంగా పార్టీ మీద కుట్ర చేసి ఆయన వెళ్ళిపోయాడో తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అక్రమంగా కేసులో ఆయన్ని పెట్టి ఆయన ఎలా జైల్లో ఉన్నారో తెలుసు. సో అన్ప్రిపేర్డ్ గా ఎలక్షన్స్ కి వెళ్ళడం అనేటువంటిది కూడా సబబు కాదండి. మీరేమో కాసాని జ్ఞానేశ్వర్ కుట్ర చేశాడు అంటున్నారు, ఆయనేమో తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, చంద్రబాబు నాయుడు మోసం చేసింది ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే ఏ పార్టీ మీద అయితే నేను ఫైట్ చేస్తా, ఏ పార్టీ మీద అయితే నేను అసలు ఏమంటారు అని అంటే కత్తిడాలు పట్టుకుని వెళ్తానన్నా అదే పార్టీలోకి వెళ్తాడా? అదే పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడా? ఏపీగా పోటీ చేస్తాడా? కమ్ ఆన్ సార్, వీ హావ్ బీన్ సీయింగ్ ఆల్ దిస్. మరి మీ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి నేను కోర్ట్ అనే పదం వాడట్లా, కానీ ఇలాంటి వ్యక్తులు మీకు కొత్త కాదు కదా. మీ పార్టీ తప్పు కదా. ప్రాబబ్లీ ఐ వోంట్ సే నో ఆన్ దట్. ఇప్పుడు ఎల్లరమణ కోర్టు వచ్చింది, సరే ఆయన లేడు. ఒక విషయం చెప్తానండి, ఎల్లరమణ గారికి సంబంధించి ఇప్పుడు ఎల్రమణ గారికి పార్టీకి సంబంధించి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని రకాలుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒక సుదీర్ఘకాలంగా నాకు తెలిసి విభజిత ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలంగా తెలంగాణ శాఖకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. వి స్టిల్ ఆర్ క్లూలెస్ యాజ్ టు వై హీ హెస్ లెఫ్ట్ ద పార్టీ. ఎవరికి తెలియని విషయం అది. ఎందుకంటే నాకు తెలిసి అన్ని రకాలుగా లాభపడ్డారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. సరే అది అయిపోయింది ఆ ఎపిసోడ్. బకీ నరసింహులకి ఇచ్చారు కదా, మరి ఆయన ఎందుకు తీసేసినట్టు? అసలు ఆయన తీసేశారు అనేటువంటి మాట కన్నా కూడా బికాజ్ ఏం జరిగింది అని అంటే ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు లేదండి ఖచ్చితంగా బికాజ్ వీ వాంటెడ్ రివైవల్ ఆఫ్ ద పార్టీ ఇన్ అ స్ట్రాంగ్ వే, ఆ రకంగా చేసుకుంటామని చెప్పి వచ్చినప్పుడు ఛాన్స్ వాస్ గివెన్ టు హిమ్. నిజంగా కూడా నమ్మారు బాబు గారు, నమ్మలేదా? నేను నమ్మారు. ఇప్పుడు సార్ తప్పులు జరిగాయా, ఇంకోటి జరిగాయా అనే దానికన్నా కూడా వి లిటరలీ గేవ్ హిమ్ ఎ ఛాన్స్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నారంటే వీళ్ళు ఇందే చెప్తారులే, ఆ తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది, ఇంక లేదు అది తెలుసుకునే దుకాణం కాదు. దుకాణం బంద్ అయిపోయిందనే ఊరికే వచ్చి మా పార్టీలో ఉన్న నాయకులు తీసుకుపోతారులే, అంతే కదా సార్. ఇతర పార్టీలో ఎవరు వచ్చినా తీసుకుంటారు సార్. దుకాణం బంద్ అయిపోయిందని పార్టీలో వ్యక్తులు మీకు ఎందుకు సార్? ఆ పార్టీకి అసలు బలమే లేదన్నప్పుడు మీకు ఎందుకు సార్? సార్ ఇండివిజువల్ గా నాయకులకు బలం ఉండొచ్చు సార్. వాళ్ళ భయం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రివైవ్ అవ్వకూడదు అనేటువంటిదే వాళ్ళ థాట్ ప్రాసెస్. అది జరగదు.
వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించారు. కేసీఆర్ అయితే నాకు తెలిసి అసలు పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ట్రై చేశాడు కేసీఆర్, కేటీఆర్ పట్టువదలని విక్రమార్కుల్లానే. 14లో గెలిస్తే గుంజుకున్నారు, 18లో గెలిస్తే గుంజుకున్నారు, ఎవరు పార్టీ అధ్యక్షుడిగా వస్తే వాళ్ళని గుంజుకుందామని ప్రయత్నం చేశారు. ఆయన ఏమైంది లాస్ట్ కి ఆయన తీసుకెళ్లారు సుదీర్ఘ కాలం పాటు ఉన్న ఆయన మహబూబ్ నగర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమైంది చెప్పండి ఇవాళ, ఏమైంది చెప్పండి. నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు, నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు. మన కవితను అరెస్ట్ చేస్తే కనీసం 100 మంది రాలా. లెట్ మీ పుట్ ఇట్ వెరీ ష్రూడ్లీ హియర్. నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు. ఇవాళ నా పార్టీ ఎలా రివైవ్ అవుతుందో చూసి కూర్చొని నేర్చుకో. పార్టీ అంటే ఎలా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందా మీ పార్టీ? ఇంకా అవ్వాలా కొత్తగా అయిపోయిందా? ఏముంది సార్ అక్కడ, ఏముంది సార్ చెప్పండి నాకు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో వాళ్ళకే తెలియదు. మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది కూడా నాకు నా ఫోన్ లో ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకో బీఆర్ఎస్ ఇంకో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనో ఏదో మరి బీజేపీలోనో ఎక్కడో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ లో విలీనం ఏమో నేను ఏదో ఎవరో చెప్తున్నట్టుగా విన్నాను. తమాషా ఏంటంటే అక్కడేమో ఢిల్లీలోనేమో సురేష్ రెడ్డి వీళ్ళందరూ పోయి ఆయన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ఆయన కలిసినట్టున్నారు. అక్కడేమో నలుగురు ఉంటే ముగ్గురు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని చెప్పి లేటెస్ట్ న్యూస్. ఇక్కడేమో కాంగ్రెస్ లీడరే చెప్తున్నాడు త్వరలో విలీనం బీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటైతే చెప్తానండి, మీరు అన్యాయంగా అక్రమంగా ఒక పార్టీ ఉండకూడదని ఆ పార్టీ మీద కుట్రలు పన్నారు. మీరు మా పార్టీకి చాలా ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. నేను ఈ మాట అనకూడదు అనుకున్నాను రావు గారు, కానీ ఐఎమ్ సారీ, తెలుగుదేశం పార్టీ ఉసురు తాకింది బీఆర్ఎస్కి. ప్రకృతి ధర్మం అంతేనా? సింపుల్. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు కంట్రోల్లో పెట్టుకొని బిహేవ్ చేస్తే కనీసం వాళ్ళు ఏమన్నా రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఏమైనా గెలుస్తారు. ఉంటుందా పార్టీ? ఏమో మరి నాకు తెలియదు సార్. అంటే విలీనం అని చెప్పి అంటే అందుకు నేను అందుకే పార్టీ గురించి మాట్లాడలేదు, ఎమ్మెల్యేలుగా ఏమన్నా గెలుస్తారేమో అన్న. మళ్ళీ ఏదో పార్టీలు అంటారా? ఇదే పార్టీ ఉంటుందండి నాకు తెలియదు సార్. అంటే వాళ్ళు కాదు టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు గమనిస్తుంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళా టీఆర్ఎస్ ని రీవోక్ చేసుకోవాలని ఒక ప్రయత్నం, ఇదేమో కొంతమంది ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అక్కడేమో బీజేపీలో అంటున్నారు కదా. మాట చెప్తాను సార్, 20 ఏళ్ళు ఇక్కడ అధికారంలో లేకపోయినా సరే ఒక చిన్న పిలుపుతోటి లక్షల మంది కార్యకర్తలు వచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం పోయి 10 నెలలు కూడా కాలేదు, 10 నెలలు కూడా కాలేదు. కనీసం అంటే నీ ఎగ్జిస్టెన్స్కే ఒక ప్రమాదం లాగా సంభవించింది. అంటే తెలుగుదేశం పార్టీ ఉసురు తగిలిందని మీరు చెప్తున్నారు, అంతేనా? అయిను నేను అంటున్నా. ఇప్పుడు నేనేమంటానంటే రావు గారు, నేనేమంటానంటే నువ్వు ఒకడికి అన్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు అన్యాయం. అదే మన ధర్మాలు కూడా అదే చెప్తుంది, నువ్వు సహాయం చేయకుండా పర్లేదు హాని చేయొద్దు అని చెప్తుంటే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి, నేను బాగుండాలని కోరుకోవడం తప్పు కాదండి, పక్కవాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం తప్పు. నేను బాగుండాలి, నేను చాలా హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళాలి, అది నేను కోరుకోవడంలో తప్పలేదు. రేపు పొద్దున్న నేను నిజంగా జోత్స్నే ఉంది, రేపు పొద్దున్న నేను దేశానికే ప్రధానమంత్రి అవ్వాలని కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఒక మనిషిగా మనకు అనుకోవచ్చు, తప్పలేదు. కానీ దాని గురించి అని పక్కవాడు నాశనం అయిపోవాలి, వాడిని నాశనం చేసేస్తా, వాడిని చంపేస్తా, వాడిని ఇచ్చేస్తా అనుకోవడం తప్పు. బ్రో భలే సినిమా చూపించావు బ్రో, అలాంటి ట్వీటేనా? అంటే అదొక్కటే అని కాదండి సార్. I don't want to get into those tweets and all because I think he has got enough of it. Yes. Enough of it. కానీ నేను ఒకటి ఏమంటానంటే, మనిషికి ఎప్పుడూ కూడా అహంకారం ఉండకూడదండి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అహంకారం ఉండకూడదు. ఇప్పుడు నేను కూడా ఒక మాట అనడానికి కూడా మీ దగ్గర 10 సార్లు నేను అనొచ్చు అనకూడదు కానీ అంటున్నాను నేను. ఎందుకంటే మనం ఎంత ఒదిగి ఉంటే రాజకీయాల్లో అంత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఒకటి. రెండో విషయం ఏంటి అనంటే, మనం పైకి ఎక్కడానికి, పైకి ఎదగడానికి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ నాశనం కోరుకుంటూ మనం
వెళ్ళాలి అని అనుకోవడం తప్పు. ఇదే క్వశ్చన్ ఢిల్లీలో కేటీఆర్ని అడిగారు జర్నలిస్టులు. మరి నాకు అహంకారం ఉంటే 2014 ఎలా గెలిపించారు ప్రజలు, 2018 ఎలా గెలిపించారు, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను అంటున్నాడు ఆయన కేటీఆర్. సో హీ హస్ నాట్ లెర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. ఇంకా నేర్చుకోవాలా. కానీ జగన్ గురించి చెప్తున్నాడు. ఇంకా నేర్చుకోవాలా, అందుకే అన్న ఇంకా నేర్చుకోవాలా, నేర్చుకుంటాడు. జగన్ ఎందుకు ఓడిపోయాడు అర్థం కావట్లేదు. 40% బలంగా ఉన్నాడని చెప్తున్నాడు జగన్. అక్కడ మీకు అర్థం కాల ఇంకా నేర్చుకోలేదు అని. నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇద్దరు కూర్చుని ఒకళ్ళకొకళ్ళు ఓదార్పు యాత్రలు చేసుకుంటారు. ఆయన చెప్పాడు ఓదార్పు యాత్ర డిసెంబర్ తర్వాత ఈయన కూడా చేస్తాడు, దోస్తు కోసం చేస్తాడు. అంటే సార్ అగైన్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కేటీఆర్స్ వర్డ్స్ ఆల్సో. ఎందుకనంటే హై డెస్పరేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. సో అటు జగన్మోహన్ రెడ్డి మాటలు కావచ్చు, ఇటు కేటీఆర్ మాటలు కావచ్చు, పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీరు తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తున్నారా, లేదంటే మీకుండేటువంటి స్ట్రెంత్ నమ్ముకుని యాక్టివ్ చేస్తున్నారా? సార్ మేము ఎప్పుడూ యాక్టివ్ గానే ఉన్నాను సార్. యాక్టివ్ అంటే పబ్లిక్ లో అట్ట కాదు కదా, ఎలక్షన్ లో నుంచొని ఏదైనా గెలిస్తే మేము నుంచోకపోతే మీరు యాక్టివ్ గా లేరనాలి. 2014లో మేము నుంచోలేదా? లేదా 2023 నుంచి ఎక్కడ కనపడుతున్నారు? ఎందుకు కనపడట్లేదు సార్? ఎక్కడ కనిపించారు? ఎందుకు కనపడలేదు సార్? ప్రతి చోట మేము ఉన్నాం సార్. భలే ఉన్నారు. కేఏ పాల్ కూడా నేను కూడా ఉన్నానని చెప్తున్నాడు సార్. కేఏ పాల్ కి మాకు మీరు ఇది పెడితే దట్ ఈస్ అప్ టు యువర్ కాన్షియస్నెస్. ఎలక్షన్ లో గెలవడం అనేది ఇంపార్టెంట్ కదా ఏ రాజకీయ పార్టీకైనా. మేము పోటీ చేసిన ప్రతి ఎలక్షన్ లో మేము గెలిచాం. 2014లో గెలిచాం. పాత కాదు కదండి, పోటీయే చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అనేది దానికి కారణాలు మీకు ఇంత క్లియర్ గా ఇందాక చెప్పాను నేను. సో ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నామని చెప్తున్నా కదా. రాబోయే ఎలక్షన్స్ లో బల్దీ ఎలక్షన్స్ అన్ని పోటీ చేస్తాం. స్థానిక సంస్థల నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో కార్పొరేషన్స్ వస్తాయి, అన్ని వస్తాయి, పోటీ చేస్తాం సార్. ఇప్పుడు అలా మాట్లాడితే ఇదే టిఆర్ఎస్ మరి ఒకనొక టైంలో అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలే వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ దూరంగా ఉన్నారు కదా వాళ్ళు. సో అదే పాలసీ ఇప్పుడు. సో వాట్ ఇస్ అంటే వాళ్ళు చేస్తేనే అది బ్రహ్మాండమైనటువంటి పాలసీ, మేము చేస్తే మాత్రం మేము కనుమరుగైపోయాము. ఇప్పుడు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తున్నారు బాగా ఫోర్స్ఫుల్ గా? అంటే మేము ఎప్పుడు ప్రజల్లో ఉన్నామని చెప్పొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అని చెప్పడానికి డెఫినెట్ గా రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుందండి పార్టీది. అది మొన్నే సార్ అనౌన్స్ చేశారు. సో ప్రాబ్లీ నాకు తెలిసి ఒక 1 month మ్యాక్స్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది పార్టీ మొత్తం కంప్లీట్ గా. అన్ని మొత్తం ఎంటైర్ థింగ్. సో వన్స్ దట్ ఈస్ డన్ ఆబ్వియస్ గా విల్ కమ్ అప్ విత్ ప్రోగ్రామ్స్. సో ఈ లోపుగా పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నాం, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చేసి మేము పార్టీలో కొనసాగుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు మరి? ఎవరు సరదా వాళ్ళది సార్. మేమేం చేస్తాం దానికి? ఏం చేస్తాం దానికి? ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో మాకేం తెలుసు సార్. వాళ్ళ ఫ్రంట్ పొజిషన్ లో కనపడుతున్నారు మీడియాలో. సార్ దట్స్ అప్ టు దెమ్. ఐ టెల్ యూ వన్ థింగ్ సార్. నేను ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా వెళ్ళిపోమ్మని ఏ నాయకుడికి చెప్పదండి. మేము అందరికీ అన్ని రకాలుగా అవకాశాలను కల్పిస్తాం. ఇప్పుడు మీరు అంటే నేను ఎందుకు అవకాశాలు అని అంటున్నా అంటే, ఇప్పుడు నన్నే తీసుకోండి సార్. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మహిళని, ఒక టీచర్ని సార్. ఇవాళ నాకు ఇంత మంచి హై పొజిషన్ ఇచ్చారు పార్టీలో. రియల్ గా ఐఎమ్ ఇన్ ది సెంట్రల్ కమిటీ. మీరు ఆలోచన చేయండి, ఇంత 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 తక్కువ స్పాన్ ఆఫ్ టైమ్ లో అంటే టాలెంట్ ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. సింపుల్ లాజికల్. సో గతంలో ఎప్పుడు లేదుగా ఈసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడికి పోటీ బాగా ఉంది అని చెప్పి వినిపిస్తుంది, నిజమేనా? సార్ ఒకటి చెప్తాను సార్, డెఫినెట్ గా దట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ పొజిషన్, వెరీ ప్రెస్టీజియస్ పొజిషన్. సో ఆనెస్ట్ గా పోటీ ఉంటుంది సార్, ఉండకుండా ఎలా ఉంటుంది సార్? వినిపిస్తున్న పేర్లు ఏంటంటే తిరునగరి జ్యోత్స్న గారు, నర్సిరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఇలాంటివి వినిపిస్తున్నాయి. ఏంటి అసలు? మరి మీకు బాగానే వినిపిస్తున్నాయి, మాకైతే అక్కడ మాకు చాలా వినిపిస్తున్నాయి. జ్యోత్స్న గారా? లేదండి, నర్సిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. సో జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన డెసిషన్ అనేటువంటిది ఫైనల్ ఉంటుంది, ఆయన డెసిషనే ఉంటుంది. అల్టిమేట్ గా ఆయన నిర్ణయిస్తారు, అది వేరే. కానీ ఇప్పుడు నో స్పెక్యులేషన్స్.
అబ్సల్యూట్ గా నో స్పెక్యులేషన్స్. పని చెప్పండి, బయట నుంచి వచ్చే వాళ్ళ మాకు తెలియదు సార్, మీకు ఇంకా మీకన్నా ఆ పేర్లు చెప్పారు, మాకైతే ఆ పేర్లు కూడా తెలియదు. పాప అరవింద్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సార్, మాకైతే ఆ పేర్లు కూడా తెలియదు సార్, మీరు నా పేర్లు చెప్పారు అంటున్నారు. పేర్లు చెప్తే మాకు న్యూస్ ఉండదు కదా, పేర్లు చెప్పలేదు కాబట్టి అన్ని అందరి పేర్లు అయిపోయింది. సో యూ హ్యావ్ ద న్యూస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. సో జోష్న గారికి ఇస్తే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది పార్టీలో ఎన్నో వినండి సార్. నేను ఏమంటున్నా అంటే చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అకార్డింగ్ టు వాట్ అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ప్రకారంగానే ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం సార్, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఇది కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే సీట్స్ కూడా కనుక చూస్తే చాలా క్వైట్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. సో నిజంగా కూడా అలాంటి ఒక అవకాశం నేను ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం, నేను ఇప్పటివరకు సార్ దగ్గరకు పోయి సార్ నాకు ఇది కావాలి, ఈ పదవి కావాలని ఎప్పుడు అడగల. బికాస్ నాకు రాజకీయ పరంగా ఎవరు గాడ్ ఫాదర్స్ కానీ గురువులు కానీ ఎవరు లేరండి. నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రాజకీయాల్లో ఉన్నాను. ఆయన నాకు ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా హీ జస్ట్ థాట్ అండ్ హీ గేవ్ మీ. సో అలాంటిది ఆయన ఏదైనా ఆలోచించి ఏది ఇచ్చినా, నాట్ దిస్ ఆర్ దట్. ఇప్పుడు ఆయన ఒక జాతీయ అధికార ప్రతినిధి, తెలుగు మహిళా అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చారు, వర్క్ చేశాను, రిజల్ట్ చూపించాను. ఆయనకి జాతీయ అధికార ప్రతినిధిగా ఒక అవకాశం ఇచ్చారు, వర్క్ చేశాను, రిజల్ట్ చూపిస్తున్నాను సార్కి, ఎందుకంటే అది నా బాధ్యత. నాకు పదవి అనేటువంటిది బాధ్యత సార్. సో నెక్స్ట్ సో ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ అదేమంటారంటే ఏదో కిరీటం అయితే కాదు నాకు ఖచ్చితంగా దట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్, చిన్నప్పుడు ఆయన్ని చూస్తే అమ్మో చంద్రబాబు నాయుడు గారు అమ్మో అనుకునేవాళ్ళు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక పదవి ఇస్తే ఆ పదవికి నిజంగా కూడా న్యాయం చేయాలి అనేది, యు వాంట్ ఇమాజిన్ రావు గారు, ఎవ్రీ డే ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి నాకు. అమ్మో చంద్రబాబు నాయుడు గారికి నేను ఏమాన్సర్ చెప్పాలనుకుంటున్నాను, చాలా టఫ్. సో ఇంతకు మించినటువంటిది ఇంకేముంది సార్? మోడల్స్ ఇంకేముంటుంది చెప్పండి నాకు, ఇంతకు మించింది. అంటే సార్ తోటి మాట్లాడుతూ ఏ వ్యక్తినైతే నేను లిటిల్ గా ఒక ఎడోర్ చేశామో ఆ వ్యక్తితోటి, ఆ లీడర్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వగలిగేటువంటి ఒక అవకాశం, ఆయనతో పాటు స్టేజ్ మీద కూర్చునేటువంటి ఒక అవకాశం, ఆయన దగ్గర పాఠాలు నేర్చుకునేటువంటి ఒక అవకాశం, ఆయన ఇచ్చినటువంటి పదవి మనం తీసుకొని బాధ్యతగా చేసేటువంటి ఒక అవకాశం, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు వాట్ ఎల్స్? సో ఇంకేది ఆయన ఇచ్చినా సరే, ఏ పదవి ఆయన ఇచ్చినా సరే, మనసా వాచా కర్మన 1000% న్యాయం చేసేటువంటి ఒక బాధ్యత అయితే మీరు రెడీగా ఉన్నారు కాబట్టి 83 మోడల్ ని కొంచెం ఎన్హాన్స్ చేసి మహిళలకి అధ్యక్ష పదవి ఇస్తారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి, చూద్దాము. బట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆయన ఆల్మోస్ట్ నెల అయింది, ఏంటి 4 రోజులు పరిపాలన ఏంటి? బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సార్, ప్రజా పరిపాలన. మేము ఏం చెప్పామో అది చేస్తున్నాము. మరి క్యాడర్ ఏమో మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు కదా సార్. నేను ఒక విషయం చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వెండటా పాలిటిక్స్ అనేటువంటివి ఆయన బిలీవ్ చేయరు, ఫస్ట్ థింగ్. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు, దేనికైనా ఒక ప్రాపర్ విధానంలోనే వెళ్తారు. ఇప్పుడు చూడండి మీరు, పోలవరం అయినా అమరావతి అయినా ఆయన ఏం చేశారు? గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు, అధికారులతో సమీక్ష చేశారు, శ్వేతపత్రం రిలీజ్ చేశారు, తర్వాత వే ఫార్వర్డ్ చెప్తున్నారు. సో దెర్ ఈజ్ అ మెథడాలజీ. మనం రాజకీయాల్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, బ్లైండ్ గా ఏది చేయడానికి ఉండదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే తెలుసు అందరికి. కానీ నేను మారానని చెప్పారు కదా ఆయన, నేను మారాను, ఈసారి పాలిటిక్స్ చేస్తాను అని చెప్పి ఆయనే చెప్పారు. సార్ నేను ఒక విషయం చెప్తాను, మారాను అని అంటే ఏదైతే ఇదివరకు ఏదైనా కొంత క్షమాపణ అవి ఉండేవేమో సార్ నాకు తెలిసి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించే పరిస్థితి లేదు సార్. They will be punished. మీకు ఒక విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఈ 30 రోజుల్లో 9 మంది మర్డర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుసా? డెఫినెట్లీ సార్, నేను అదే చెప్తున్నాను. మేమే దాని గురించి వైఎస్ఆర్కి ఏం ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు, జరగాలని కోరుకోవట్లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా సార్, నేను కాదనట్లేదు దాన్ని, కానీ నేను ఎక్కడ కూడా సార్ తప్పు ఉందన్న దాంట్లో నేను ఒప్పుకోను అంటున్నాను సార్. ఇవాళ రోజు అడ్మినిస్ట్రేషన్ ఇంకా కంట్రోల్ రాలేని వల్ల ఈ పరిణామం వల్ల కొంచెం చేంజ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా సార్. ఇంకా కూడా మీరు గమనించండి చాలా సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ యూ జస్ట్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్ ఓవర్ నైట్? చేయగలుగుతాం? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్,
ఇప్పటికి కూడా పరదాలు కడుతున్నారు సార్ ఆయన వెళ్తే, ఇప్పటికి కూడా కడుతున్నారు. అంటే అలవాట్లు పొరపాటు. మరి ఏం చేస్తాడు ఆయన దానికి? ఇప్పుడు ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ఎవరో ఉన్నారు, ప్రతి వాళ్ళని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా సార్. వీఆర్ ఇన్ అ సిస్టమ్ సార్. సో వీ హ్యావ్ టు స్లోగా సిస్టమ్ అనేటువంటిది మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా అంటే కనపడకుండా కూడా చాలా జరిగాయి ఈ నెల రోజుల్లో. అదే ఇప్పుడు అందరూ డిసప్పాయింట్ చాలా మంది. లేదు, కనపడకుండా చాలా 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 మంచులు కూడా జరిగాయి. మంచి కూడా జరిగిందంటారా? ఇట్ విల్ కమ్ అవుట్ స్లోలీ. దాని రిజల్ట్స్ అనేటువంటివి కూడా కనపడతాయి మనకి. కొంత ఓపికగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కూడా నేనైతే ఒక విజ్ఞప్తి సార్, మన నాయకుడు ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు, ఒక ఇమేజ్ క్యారీ చేసేటువంటి నాయకుడు. ఆయన ఇమేజ్కి కానీ మన పార్టీకి కానీ ఎక్కడ నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. మనం ప్రజలకు ఒక హామీ ఇచ్చి వచ్చున్నాం, మంచి చేస్తామని హామీ ఇచ్చి వచ్చున్నాం, త్యాగం చేసి వచ్చున్నాం మనం. సో ఖచ్చితంగా ఇవాళ రోజున మన ముందర ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ప్రజలకి మంచి చేయడం. వాళ్ళని ఫస్ట్ లెట్స్ బ్రింగ్ దెమ్ అవుట్ ఫ్రమ్ దట్. సార్ ఒక నిమిషం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇవాళ రోజున రాగానే పెన్షన్లు పెంచిస్తామన్నాను సార్, ఇచ్చాను సార్, అది అవసరం సార్. రాగానే ఆడబిడ్డలను ఆదుకుంటాం అంటున్నాను సార్, ఆదుకుంటాను సార్. రాగానే ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం, ఆ రంగాన్ని ఆదుకుంటాం అన్నో ఇచ్చి తీసుకొస్తాం. అలానే అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి. సో వీఆర్ డూయింగ్ థింగ్స్ స్టెప్ బై స్టెప్. కొంత మేరకు ఎక్కడన్నా సరే, ఎవరికన్నా సరే ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. అలానే వీ హ్యావ్ ఎన్ ఎంటైర్ సిస్టమ్ ఇన్ ద పార్టీ ఆఫీస్. ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా సరే పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకురండి. వీ హ్యావ్ ఎ మెకానిజం దేర్. ఇప్పటికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా విత్ ఎ సింగిల్ మెసేజ్ రెస్పాండ్ అవుతున్నారు లోకేష్ గారు. కార్యకర్తలకు తెలుసు ఆ విషయం. చాలా మంది దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే వాళ్ళు రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి చంద్రబాబు గారు వస్తే అదేదో రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో భయపడిపోయారు, చాలా మంది భయపడ్డారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దానికి సెటరేట్ చేయాలని అనుకుంటారు కదా. ఒక విషయం చెప్తాను సార్, మనం రాగానే ఇవాళ రోజున మనం కూడా లెట్స్ అస్యూమ్ ఒకవేళ అంటే ఇప్పుడు కొంతమంది ఆలోచన తప్పేం లేదు సార్, ఎవరైనా వాళ్ళు దే హావ్ ఫేస్డ్ అ లాట్, సో థెల్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్. ఏంటంటే మనం కూడా తన్నుమనేసి యూనో దట్ రివెంజ్ పాలిటిక్స్ ఇంకోటో లేదా దాని కేసులు వేసేసుకుంటూ దాని ఇది చేసుకుంటూ. సార్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో. రాష్ట్రానికి రేపు పొద్దున్న ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఇబ్బంది కలగకూడదు, మనకి లా అండ్ ఆర్డర్కి ఎక్కడా సమస్య రాకూడదు మనకి. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది సార్. ఒక 6 నెలల సమయంలో ఏ కార్యకర్తకి కంప్లైంట్ లేకుండా చేసుకుంటాం. కానీ ఇంకొక వైపు వాళ్ళు ఏం పీక్కుంటారు అంటున్నారు కదా, ఎవరది? వైసీపీ వాళ్ళు పీకేసరిగా జనాలు 151 నుంచి 11 అయిపోయింది. ఇంకే 14-11 ఉన్నా కానీ మమ్మల్ని ఏం పీకలేరు అంటున్నారు కదా. నెల్లూరు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? సార్ నేను ఒక విషయం చెప్తాను, అంటే వాళ్ళు మాట్లాడినట్టల్లా మనం రెస్పాండ్ అవుదామా? అంటే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అదే మాట్లాడి, అధికారం కోల్పోయినప్పుడు అదే మాట్లాడినప్పుడు విత్ సింగిల్ స్టేట్మెంట్ సార్. ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, ప్రతి కుక్కకి ఏనుగు తిరిగి సమాధానం చెప్తుంది అనుకుంటున్నారా మీరు? అలా చేస్తే ఏనుగు టీవీ తగ్గిపోతుంది సార్. నౌ దే హావ్ టు డిసైడ్ హూ ఆర్ డాగ్స్ ఆర్ హూ ఆర్ ఎలిఫెంట్స్. దే హావ్ టు డిసైడ్. 6 months వెయిట్ చేస్తే కానీ అర్థం కాదు అంటే నేను అర్థం కాదని అనట్లేదు సార్. థింగ్స్ విల్ బి సెట్ రైట్ ఆన్ అ స్లో. ఇప్పుడు మనం సార్ అసలు ఎవ్రీథింగ్ ఇస్ అ మెస్ సార్ దేర్. అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ అ మెస్. ప్రతిదాన్ని మనం తుడుచుకుంటూ కడుక్కుంటూ చూసుకుంటూ దాన్ని మొత్తం షైనింగ్ కి మళ్ళా దాన్ని ఇలా తుడిచి పెట్టాలి అంటే టైం పడుతుందా పట్టదా? షైనింగ్ కాదు, అసలు తుడిచే పరిస్థితి కూడా లేకుండా మరి ఏం చేస్తాను సార్? టైం పడుతుందా పట్టదా? ఇవాళే అన్ని కావాలంటే కావు సార్, టైం పడుతుంది సార్. బట్ స్టిల్ ఈ టైంలో కూడా ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా పార్టీదే. ఏదన్నా ఇబ్బంది అయితే దయచేసి పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, లేకపోతే ఈవెన్ లోకేష్ గారి దృష్టికి తీసుకురండి. హీఈస్ ఆల్వేస్ అవైలబుల్. సో ఇది క్యాడర్ కి ఇచ్చే మెసేజ్. డెఫినెట్లీ చూద్దాం 6 months తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అనేది. కొంచెం మారిన పరిపాలన అందిస్తారన్నారు, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకున్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా
రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని